అందరికీ నమస్తే. వినాయక చవితి రోజున వినాయకుడిని ఇంట్లో ప్రతిష్ఠించుకునేటప్పుడు వినాయక తొండం ఎటువైపు ఉండాలి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాము. వినాయకుడికి తొండము ముఖ్యం. కుడివైపుకు తిరిగి ఉన్న తొండము ఉన్న గణపతిని లక్ష్మీ గణపతి అంటారు. తొండము లోపలి వైపుకు ఉన్న గణపతిని తపో గణపతి అంటారు. తొండము ముందుకు ఉన్న గణపతికి అసలు పూజలు చేయకూడదని అంటారు. గణపతికి ఒక దంతము విరిగి ఉంటుంది. విరిగి ఉన్న ఆ దంతము చేతితో పట్టుకుని ఉన్న గణపతిని రుద్ర గణపతి అంటారు. ఈ గణపతికి కూడా పూజలు చేయకూడదు అంటారు. గణపతి వాహనము ఎలుక కాబట్టి మనం పూజించే ప్రతిమలో గణపతి విడిగా ఎలుక విడిగా ఉండకూడదు. గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగమై ఉండేలా జాగ్రత్త పడాలి. గణపతి ముఖంలో చిరునవ్వు ఉండాలి. మనం పూజించే గణపతి ప్రతిమ చిరునవ్వు ఉన్న గణపతిగా ఉండటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. గణపతికి చతుర్భుజాలు ఉండాలి. ఒక చేతిలో లడ్డు, మరో చేతిలో కమలము, మరో చేతిలో శంఖము, మరో చేతిలో ఏదైనా ఆయుధం ఉండాలి. వినాయకుడి తొండము ఎప్పుడూ ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి విగ్రహాన్ని చిత్రపటాన్ని తీసుకోవటం మంచిది. తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీదేవి వైపు అంటే ఎడమవైపుకు ఉండాలని పండితులు చెప్తారు. ఇలాంటి గణపతినే ఇళ్లలో పెట్టుకోవడం మంచిది. కుడివైపు తొండం తిరిగిన గణపతిని దక్షిణాముఖి గణపతి అంటారు. ఇలాంటి విగ్రహాలను గుళ్ళలో పెట్టుకోవాలి. ఎందుకంటే కుడివైపు తొండం తిరిగిన గణపతికి చాలా నిష్టగా ప్రతిరోజు పూజలు చేయాలి. కాబట్టి ఆలయాల్లో పెట్టుకోవడం మంచిది. వినాయకుడి ముందు రూపం సంపదలు, శ్రేయస్సు అందిస్తుంది. కానీ వినాయకుడి వెనుక ముఖం పేదరికాన్ని సూచిస్తుంది. కాబట్టి వినాయకుడి వెనుక ముఖం ఇంటి బయట ద్వారానికి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి దక్షిణ దిశలో గణేష విగ్రహం ఉంచకూడదు. ఇంట్లో తూర్పు దిశలో కానీ పశ్చిమ దిశలో కానీ గణేశుని విగ్రహాన్ని ఉంచాలి. వినాయకుడికి కుడి చేతిలో ఉండ్రాళ్ళు, పాదాల దగ్గర తప్పనిసరిగా మూషికం ఉండే విగ్రహాన్ని మాత్రమే తీసుకోవాలట. అంతేకాకుండా నిలబడి ఉన్న గణేశుని కొనకూడదని చెప్తుంటారు. సింహాసనం లేదా ఏదైనా వాహనం మీద కూర్చుని అభయం ఇస్తున్న వినాయకుడిని తెచ్చుకొని పూజించుకుంటే మంచి జరుగుతుందని పండితులు చెప్తారు.